जगज्जालपालं गजत्कण्ठमालं शरच्चन्द्रबालं महादैत्यकालम्। श्री परमात्मने नमः। श्री परमात्मने नमः। अथ चतुर्दशोऽध्यायः। गुणत्रयविभागयोगः। श्रीभगवानुवाच। 11వ శ్లోకం 11వ మంత్రం. సర్వద్వారేషు దేహేస్మిన్ ప్రకాశ ఉపజాయతే జ్ఞానం యదా తదా విద్యాత్ వివృద్ధం సత్వమిత్యుత లోభ ప్రవృత్తిరారంభః కర్మణామశమఃస్పృహ రజస్యేతాని జాయంతే వివృద్ధే భరతర్షభ అప్రకాశో ప్రవృత్తిశ్చ ప్రమాదో మోహ ఏవ చ తమస్యేతాని జాయంతే వివృద్ధే కురు నందన సర్వద్వారేషు దేహేస్మిన్ ప్రకాశ ఉపజాయతే జ్ఞానం యదా తదా విద్యాత్ వివృద్ధం సత్వమిత్యుత లోభ ప్రవృత్తిరారంభః కర్మణామశమఃస్పృహ రజస్యేతాని జాయంతే వివృద్ధే భరతర్షభ అప్రకాశో ప్రవృత్తిశ్చ ప్రమాదో మోహ ఏవ చ తమస్యేతాని జాయంతే వివృద్ధే కురు నందన సర్వద్వారేషు దేహేస్మిన్ ప్రకాశ ఉపజాయతే జ్ఞానం యదా తదా విద్యాత్ వివృద్ధం సత్వమిత్యుత లోభ ప్రవృత్తిరారంభః కర్మణామశమఃస్పృహ రజస్యేతాని జాయంతే వివృద్ధే భరతర్షభ అప్రకాశో ప్రవృత్తిశ్చ ప్రమాదో మోహ ఏవ చ తమస్యేతాని జాయంతే వివృద్ధే కురు నందన వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. భగవద్గీత గుణత్రయ విభాగ యోగంలోకి పునఃప్రవేశం. నిన్నటి రోజున మనం సత్వగుణం ఉన్నప్పుడు ఏ విధంగా ఉంటుంది, రజోగుణం యొక్క ప్రభావం ఎట్లా ఉంటుంది, తమోగుణం యొక్క ప్రభావం ఎట్లా ఉంటుంది అనే విషయాలను చూసిన తరువాత సత్వగుణం సుఖమునందు, రజోగుణము కర్మమునందు, తమోగుణము జ్ఞానాన్ని కప్పివేసేటువంటి
ప్రమాదము లేక పొరపాటు లేక అశ్రద్ధయందు మా జీవుణ్ణి కలుపుతున్నది అనేటువంటి విషయాన్ని నిన్న మనం చూడడం జరిగింది. సో ఈ విధంగా జరిగినప్పుడు జీవుడు ఒక మానవుడు సత్వగుణం ప్రధానంగా ఉన్నాడని అనుకున్నప్పుడు రామకృష్ణ పరమహంస గారు ఉదహరించిన విధంగా ఒక దీపం మీద గాజు చిమ్ని బోర్లించినప్పుడు ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉంటుంది. అంటే ప్రకాశం మామూలుగా కనపడుతుంది, పైన ఉన్నటువంటి గాజు చిమ్ని నిర్మలంగా ఉంటుంది కాబట్టి కనపడుతుంది, కానీ ఉన్న ప్రకాశానికి అది అడ్డుగా మాత్రం ఒకటిగా ఉంది. సో ఆ విధంగా సత్వగుణం అనేది ఉంటుందని చెప్పి, తర్వాత రజోగుణం ఉన్నటువంటి మానవుడి యొక్క పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఒక దీపం మీద ఒక గంప, కోళ్ళు పెట్టుకునే కోళ్ళని దాచేటువంటి గంప, చిల్లులతో ఉన్నటువంటి గంపని దాస్తే ఎట్లా ఉంటుందో ఆ విధంగా ఉంటుందని చెప్పడం జరిగింది. ఎందువలన అనేటట్లయితే జ్ఞానం అప్పుడప్పుడు అతనికి పొడసూపుతూనే ఉంటుంది, కానీ అజ్ఞానం ఎక్కువగా ఉండడం వలన ప్రలోభము, తర్వాత అశాంతి, తర్వాత తత్తరపాటు, తొందరగా పనులు చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఉండబట్టి అతను ఆ విధంగా ప్రవర్తిస్తూ ఉంటాడని చెప్పేది రజోగుణానికి ఉదాహరణగా చెప్పడం జరిగింది. తర్వాత మూడోది, ఒక దీపం మీద కుండని బోర్లిస్తే ఏ విధంగా పరిపూర్ణంగా చీకటిగా ఉంటుందో ఆ విధంగా తమో గుణంలో ప్రవృత్తుడైనటువంటి యొక్క మానవుడి యొక్క పరిస్థితి ఆ విధంగా ఉంటుందని నిన్నటి రోజున మనం చూడటం జరిగింది. ఇది అయిన తర్వాత మనం చూసింది ఏమిటంటే, ఇంకొక విషయం, సత్వగుణం, ఈ మూడు గుణాలు అందరికీ ఉన్నాయి. ఎప్పుడెప్పుడైతే సత్వగుణ ప్రభావం బాగా ఉద్రిక్తంగా ఉంటుందో అప్పుడు అది రజోగుణాన్ని తమో గుణాన్ని అణగదొక్కి అది పైకి వస్తుంది. అట్లాగే రజోగుణం బాగా ప్రభావకంగా ఉన్నప్పుడు సత్వగుణాన్ని తమో గుణాన్ని అణగదొక్కి అది పైకి వస్తుందని, తర్వాత తమో గుణం బాగా ప్రబలంగా ఉన్నప్పుడు సత్వ రజస్గుణాలను, రెండిటి గుణాలని కూడా అవి అణగదొక్కేసి పైకి వస్తూ ఉంటుంది. దాన్ని బట్టి వాళ్ళ ప్రవర్తన మారుతూ ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా నిన్న మనం చూడటం జరిగింది. తర్వాత ఈ మూడు గుణాలు ఎవరిలో ఎక్కువగా ఉన్నాయి, ఏ గుణంలో ఉన్నాడు ఈ మానవుడు అని తెలుసుకోవాలనుకునేటట్లయితే మనం ఒక్కొక్క గుణానికి ఉన్నప్పుడు ఆ మానవుడు యొక్క ఆ గుణం ఏది ప్రతిభావంతంగా వాడిలో కనపడుతోందో అటువంటి వాడి యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంటుందనే దాన్ని బట్టి వాడు ఆ గుణంలో ఉన్నాడనేది మనం తెలుసుకోవచ్చు. ప్రత్యేకంగా అడగక్కర్లా, నువ్వు సత్వగుణస్తుడివా అని అడగక్కర్లా. వాడి యొక్క కర్మలు చేసే విధానము, ఆలోచన విధానము, తీసుకునే ఆహారము, వాడి యొక్క వ్యవహారము, వీటన్నిటిని బట్టి వాడు ఏ గుణంలో ఉన్నాడనేది మనం తెలుసుకోవడానికి గుర్తుపట్టచ్చు అని చెప్పి పరమాత్మ మనకి చెప్పడం జరుగుతోంది. ఇవాళ ఆ విధమైనటువంటి దాన్ని మనం మొదటగా 11వ శ్లోకాన్ని చూద్దాం. దీనికి ఉన్నటువంటి టీకా తాత్పర్యం చూద్దాం. యదా, ఎప్పుడు, అస్మిన్ దేహే, ఈ శరీరమునందు, సర్వద్వారేషు, అనగా స్తోత్రము అంటే 5 జ్ఞానేంద్రియాల ద్వారా, తర్వాత ఇంద్రియముల ద్వారా మొదలైనటువంటి సమస్త ద్వారముల యందును ప్రకాశ రూపమగు, అనగా బుద్ధివృత్తి రూపమగు జ్ఞానము ఉపజాయతే కలుగుతున్నదో తదా అప్పుడు సత్వగుణము వివృద్ధం వృద్ధి పొంది ఉన్నదని విద్యాత్ తెలుసుకొనుము అని చెప్తున్నాడు. అంటే ఇతడు, ఈ మానవుడు యొక్క అంతఃకరణలో ఉన్నటువంటి, అంటే మనసు, బుద్ధి, చిత్తం, అహం, తర్వాత ఇంద్రియములు, వీటి యొక్క ప్రవర్తన అంతా కూడా పరమాత్మ యొక్క ప్రకాశంతో అవి చెలిస్తున్నప్పుడు ఆ ప్రకాశ రూపమైనటువంటి ప్రభావంతో అవి మామూలుగా బయట ప్రపంచంలో ఉరుకులాడే విధంగా లేకుండా ఒక విధమైనటువంటి శాంత రూపంలోనూ, తర్వాత నిశ్చలత్వంతోనూ ప్రశాంతంగానూ ఉండే విధంగా ఆ విధంగా అతను ప్రవర్తిస్తూ ఉంటాడు. ఇప్పుడు వాటి గురించి ఆలోచించాలంటే వాడు చేసే పనులు ఎలా ఉంటాయి అని ఆలోచించేటైతే అతడు తినే ఆహారం సాత్వికమైన ఆహారాన్ని ఇష్టపడతాడు. ఎందుకని? వాడిలో సత్వగుణం ఉధృతంగా ఉన్నది, ఎక్కువగా ఉన్నది. అంటే మిగతా 2 గుణాలని అతను తగ్గించుకోగలిగిన పరిస్థితిలోకి వచ్చాడు కనుక సత్వగుణ ప్రధానంగా మారినప్పుడు అతను తీసుకునే ఆహారము, ఇష్టపడే ఆహారం
సత్వగుణంతో సంబంధించినటువంటి సాత్వికమైన ఆహారం పట్ల అతను ఇష్టత కలిగి ఉంటాడు. తర్వాత అతను మాట్లాడే పద్ధతి అత్యంత శాంతంగా ఉంటుంది. తర్వాత అతని యొక్క నడక కూడా అట్లా శాంతంగాను ప్రశాంతంగాను, ఏ విధమైన హడావిడి తొందర ఏమీ లేకుండా ప్రశాంతంగా, అంటే సమత్వ బుద్ధితో అతను ప్రవర్తించడం జరుగుతుంది. ఇటువంటి లక్షణాలు ఎవరి యందు నీకు కనపడుతున్నాయో వాణ్ణి ఏమీ అడగకుండానే నువ్వు తెలుసుకునే విధానం అతను సత్వగుణంలో ఉన్నాడనేది మనకు తెలుస్తుంది అని చెప్పడం జరుగుతుంది. తర్వాత ఇప్పుడు అది అభివృద్ధి చెందినప్పుడు అతని యొక్క అన్ని పనులు కూడా సాత్వికంగా ఉంటాయి. తర్వాత ప్రకాశయుతంగా, అంటే ఆలోచనాభరితంగా, అంటే వెనకాల అతనికి బుద్ధి ప్రచలితం అయి ఉన్నది కదా, అందువలన అతని యొక్క ఆలోచన విధం కూడా సమత్వ బుద్ధితో చాలా జ్ఞానవంతంగా ప్రకాశవంతంగా ఉంటుంది అతని యొక్క ప్రవర్తన కూడా. తర్వాత ఉదాహరణగా మనం తీసుకోవాలంటే, సపోజ్ ఒక పండు, మామిడి పండు పండిందనుకోండి, దాన్ని నువ్వు ఎక్కడి నుంచి తిన్నా కూడా అదే రుచి ఉంటుంది. అవును కదా, ముందు నుంచి తిన్నా, వెనక నుంచి తిన్నా, ఈ పక్క నుంచి కొరుక్కుని తిన్నా, ఎక్కడి నుంచి తిన్నా ఆ పండు ఒకటే రుచిగా ఉంటుంది. ఆ విధంగా ఈ మానవుడిలో సత్వగుణం ఎవరి యందైతే అది ప్రభావితంగా ఉన్నదో అతడి యొక్క ప్రవర్తన అన్ని విధాలుగాను పండిన మామిడి పండు ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది. అంటే అత్యంత మధురంగాను అతని యొక్క ప్రవర్తన ఇతరులని ఆకర్షించేటట్టుగాను ఆ విధంగాను ఉంటుందని చెప్పేసి మనం చెప్పడం జరుగుతుంది. తర్వాత అతడు మాట్లాడేటప్పుడు ఎంతో ప్రశాంతంగా మాట్లాడుతూ ఉంటాడు. తర్వాత భుజించేటప్పుడు సాత్విక ఆహారం తీసుకుంటాడు. ఉత్తమ గ్రంథాలనే చదువుతూ ఉంటాడు అతడు. సో తర్వాత ఇక ఆలోచించేటప్పుడు కూడా చక్కని భావనలే అతని మనసులో కలుగుతూ ఉంటాయి. తర్వాత ఈ విధంగా ఉండడం వల్ల వాడు ప్రకాశవంతము, తర్వాత జ్ఞాన ప్రకాశము, ఈ సమస్త ఇంద్రియములందు ఈ వెళ్ళి విరుస్తూ ఉంటుంది. అంటే ప్రకాశం అంటే ఏమిటి? పరమాత్మ యొక్క వెలుతురు. అది వాడి యొక్క అన్నిటిలోనూ ప్రకటితం అవుతూ ఉంటుంది. వాడి యొక్క ఇంద్రియాల్లో కానీ వాటిల్లో కానీ ఆ చేతన అంతా కూడా, అంటే చైతన్యం అంతా కూడా ప్రకాశవంతంగా ఉంటుంది. రెండోది అతని యొక్క ఆలోచన, తర్వాత అతని యొక్క ప్రవర్తన కూడా జ్ఞానయుతంగా ఉంటుంది. ప్రకాశం ఒకటే కాకుండా జ్ఞానయుతంగా కూడా ఉంటుంది. అప్పుడు అతని యందు సత్వగుణం బాగా వృద్ధిలో ఉన్నదనే విషయాన్ని మనం తెలుసుకోవచ్చు. కాబట్టి ఒక మనిషి సత్వగుణంలో ఉన్నాడా లేడా అని తెలుసుకోవడానికి మనం అతని ప్రవర్తిస్తున్న విధానాన్ని బట్టి మనం గుర్తించవచ్చు అని చెప్తున్నాడు. వేరే అతన్ని అడగక్కర్లేదు. అర్థమైందా? సో ఆ విధంగా తెలుసుకోవచ్చు అని అంటున్నాడు. అదేవిధంగా మిగతా గుణాలు కూడా మనలో ఏ విధంగా ఉన్నాయనే విషయాన్ని మనమే పరీక్షించి తెలుసుకోవచ్చు. అర్థమైందా? అయితే సత్వగుణం వాడి యొక్క ప్రవర్తన ఈ విధంగా ఉంటుందనేది మనం చూసిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ మనం దీంట్లోకి వెళ్ళే ముందుగా ఒకసారి చూద్దాం. వస్తున్నాం. సత్వగుణంలో ఉన్నప్పుడు ఏమిటి జరుగుతుంది? ఇందాక చెప్పాం. ఏమిటంటే మనుష్యుడు సావధానుడై ఉంటాడు. అంటే అతను ఎప్పుడూ కూడా అలసత్వం అనగా బద్ధకము, తర్వాత నిద్ర ఇటువంటి వాటితో ఉండడు. చాలా అటెంటివ్గా ఉంటాడు. వినేది శ్రద్ధగా, చెప్పేది శ్రద్ధగా వింటాడు. ఏమండి, ఆచరణ చేయడానికి ప్రయత్నం చేస్తాడు. తర్వాత ఏ విధమైనటువంటి కల్మషం ఉండదు అతని యొక్క ప్రవర్తనలో కానీ, బుద్ధి ఆలోచనలో కానీ, అతని యొక్క నడతలో కానీ. ఆ విధంగా ఉంటాడు. కాబట్టి విద్యాత్ అనే క్రియాపదం వేయడం ద్వారా అక్కడ ఏం చెప్తున్నా అంటే ఆ సమయంలో ఈ గుణం ఎప్పుడైతే అతనిలో అంటే ప్రబలంగా ఉంటుందో అప్పుడు మనుష్యుడు సావధానుడై తన మనస్సుని మంచి విషయాల వైపు మళ్ళించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇది ప్రయత్నపూర్వకంగా మనం చేయాలని కూడా ఆలోచించాలి. ఎందుకు అంటే సపోజ్ ఉదాహరణకి మనం ఉదయం పొద్దున్నే లేస్తున్నాం ఆశ్రమంలో, ఏనా? లేచిన తర్వాత స్నానం చేసి యోగానికి కూర్చుంటున్నాం. యోగానికి కూర్చున్న తర్వాత అప్పుడంతా కూడా ప్రశాంతమైన చిత్తంలోనే ఉంటున్నాం కదా, ఉరుకులాడుతున్నాం ఏమన్నా లేదు కదా. సో ఆ విధంగా అయిన తర్వాత కాసేపు గురుదేవులకు హారతి ఇవ్వడం వగైరాలు ఇట్లాంటివన్నీ చేస్తున్నాం. ఇది చేసిన తరువాత కూడా మనం కొద్దిపాటి సత్సంగం నడుపుతూ ఉంటే ఉదయం సమయంలోనే లేచినప్పుడు యోగం చేసినప్పుడు నువ్వు ప్రయత్నపూర్వకంగా నీ మనసును ప్రశాంతమైన చిత్తంలోకి, ప్రకాశంలోకి, జ్ఞానంలోకి తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నావో
ఆ గుణము కొనసాగింపు జరుగుతుంది. అర్థమవుతుందా? మేము ఇక్కడ ఇది పెట్టి మామూలుగా సత్సంగం పెట్టి ఏదో చెప్తున్నప్పుడు గురుగారు నేను వెళ్ళొస్తాను, అక్కడ నాకు బావి కాడ పని ఉందని వెళ్ళిపోయావు అనుకో, అంటే ఏమిటి, నువ్వు సత్వగుణం నీ దగ్గర ఎక్కువసేపు ఉండడానికి నువ్వు ప్రయత్నం చేయడం లేదు, రజోగుణంలోకి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తున్నావు. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నా అంటే సత్వగుణం అందరిలోకి వస్తుంది, కానీ దాన్ని ఎక్కువసేపు కొనసాగించడానికి కావలసినటువంటి ప్రయత్నము మానవుడు చెయ్యాలి. అప్పుడే అది ఎక్కువసేపు ఉంటుంది. దానివల్ల నీకు జరిగే లాభం ఏమిటంటే మనస్సు ఈ రజోగుణంలోకి తమోగుణంలోకి వెళ్లకుండా పరమాత్మ వైపుగా ప్రకాశపూరితంగాను జ్ఞానయుతంగాను ఉండడం వలన నీవు ఎక్కువసేపు ఆ శాంత స్థితిలో ఒక శాంత స్వభావంలోకి నువ్వు ఎక్కువసేపు ఉండడం జరిగేటట్లయితే మనసు యొక్క అలజడి తగ్గుతుంది. ఆ విధంగా మనసు నిర్మలంగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ సత్వగుణంలోకి మనం వచ్చినా కూడా దాన్ని కొనసాగించుకుని పెంచుకునే విధానం మనం ప్రయత్నం చెయ్యాలి అని చెప్తున్నాడు. ఎందుకంటే మిగతా 2 గుణాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా ప్రబలంగా ఉంటాయి. ఏది రజోగుణమును తమోగుణం ఇవి కిందకి లాగేయడానికి ప్రయత్నం చేస్తుంటాయి. కాబట్టి పైకెక్కిన వాడు పడిపోకుండా నిలబెట్టుకోవడానికి నువ్వు ప్రయత్నం చేయాలి. ఇది ఒకటి సూచన మనకి ఇక్కడ జరుగుతోంది. లేకపోయిన పక్షంలో సత్వగుణం యొక్క ప్రవృత్తి ఎక్కువ కాలం ఉండలేదు. అందుకని తెల్లారేటప్పటికీ అందరూ ఉరుకులాటలోకి వెళ్ళిపోతారు. ఎంతసేపు చూసుకో, 4 కాడ నుంచి 5:30 వరకు మాత్రమే నిన్ను ఆ సత్వగుణంలో ఆపగలం. 6 అయిన తర్వాత ఎవరిని ఆపమన్నా ఆపలేం, పరిగెత్తడం మొదలైపోతుంది. ఎందుకని ఒకసారి సూర్యుడు యొక్క కిరణాలు రావడం మొదలైంది, సృష్టి ఆరంభం మొదలైంది అనుకే వెంటనే అందరూ కూడా పొట్టతిప్పల కోసం దానికోసం వెళ్ళిపోవడం జరుగుతుంది. కాబట్టి ఈ సత్వగుణాన్ని ఎక్కువసేపు కొనసాగించడానికి ఏం చేయాలంటే భజనలు చేయడము, తర్వాత ధ్యానం చేయడము, ఇటువంటివి చెయ్యాలి. ఇంకా మన దగ్గర ఇప్పుడు ఆ ధ్యానం చేయడం, భజన అనే రూపంలో హారతి ఇవ్వడం, ఇవి మనం చేస్తూనే ఉన్నాం కదండి. కాబట్టి మనం ఇక్కడ ఆశ్రమంలో ప్రయత్నపూర్వకంగా సత్వగుణాన్ని ప్రదీపింపజేయడానికి కావాల్సినటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతోంది. ఆ విధంగా మనలో ఆ గుణం ఎక్కువసేపు ఉండడానికి మన ప్రయత్నం జరుగుతోంది. ఓకే. తర్వాత ఇక్కడ దేహే అనే మాటను వేయడం ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మానవ శరీరాన్ని గురించే ఆయన మాట్లాడడం జరుగుతోంది. ఇక్కడ దేహే అంటే మానవ శరీరమే మాట్లాడుతున్నాడు. ఎందుకని మానవ శరీరం అని మాట్లాడాడు అని ఒక్కసారి ఆలోచించేటట్లయితే, మామూలుగా కేవలం మానవ శరీరంలో ఇంతకుముందు ఎన్నోసార్లు చెప్పుకోవడం జరిగింది. ఎన్నోసార్లు మనం ఈ మానవ జన్మలో మానవ శరీరం ధరించినప్పుడే దీన్ని సత్వగుణ ప్రభావంతోనూ తర్వాత గుణాలు లేని స్థితికి తీసుకువెళ్ళే పరిస్థితి యోగ మార్గంలో నీకు ఇక్కడ అవకాశం ఉంది తప్ప మిగతా శరీరాలు నువ్వు ధరించినప్పుడు లేదు. అనగా దేవలోకానికి వెడితే అక్కడ నీకు అవకాశం లేదు. తర్వాత కింద అధోయోనుల్లోకి వెళ్ళిపోయి జంతు జన్మల్లోకి వెళ్ళిపోతే అక్కడ అసలు నువ్వు ఎవరో తెలుసుకునే అవకాశం లేదు. కేవలం అట్టి అవకాశం ఈ మానవ జన్మలోనే ఉంది. కాబట్టి అస్మిన్ దేహే అనగా ఈ శరీరంలో అది ఏర్పాటు ఉన్నది. కాబట్టి ఇటువంటి శరీరాన్ని పొందడం అనేది మాత్రం అత్యంత ఉత్కృష్టమైంది, గొప్పదైంది. కనుక ఈ వచ్చిన అవకాశాన్ని చేజార్చుకోకుండా ప్రయత్నం చేసి దీన్ని కొనసాగించి ఉద్ధరించుకోవడానికి ప్రయత్నం చేయాలి అనేటువంటి విషయాన్ని చెప్పడానికి జరుగుతున్నది. తర్వాత అతడి యొక్క ఈ సత్వగుణంలో ఉన్నాడు యొక్క శరీరంలో చైతన్యము, తర్వాత తేలికతనము, లాఘవము, తర్వాత ఇంద్రియ అంతఃకరణ యందు నిర్మలత్వము, చైతన్య ఆధిక్యము ఏర్పడటం వలన ప్రకాశం ఉత్పన్నమవుతుంది. అంటే ఏమిటన్నమాట, ఇక్కడ ఏం జరుగుతోంది, ఒక మంచి చైతన్యంతో వస్తున్నావు, ప్రకాశాన్ని చూసావు యోగం చేస్తూ, దాని యొక్క ప్రభావం సూక్ష్మంగా నీ శరీరం మీద అంతా కూడా ఆవరించి ఉంటుంది. చాలా హుషారుగా ఉంటావు, మనస్సు తేలికగా ఉంటుంది, ఏ పని చేయాలన్నా ఉత్సాహంగా ఉంటావు. ఇటువంటి లక్షణం ప్రకాశ రూపమైనటువంటి దానివల్ల ఏర్పడేటువంటి. తర్వాత నీకు రెండోది కర్తవ్యములు, సత్యాసత్యముల విచక్షణ జ్ఞానం వల్ల ఏర్పడుతుంది. అప్పుడు ఆశ్రమంలో కూర్చొని నువ్వు ధ్యానం చేసిన తర్వాత ఇవాళ ఏ పని చేయాలి, మంచి పని చేయాలి, ఏ విధంగా చేయాలి అనేటువంటి విషయాలు నువ్వు తొందరగా గ్రహించడానికి అవకాశం వస్తుంది. అదే నిద్రపోయి లేచావనుకో, నీకు చెప్పంగానే 3 సార్లు చెప్పినా కూడా అది బుర్రలోకి వెళ్ళదు. ఎందుకని, ఆ తమో గుణం నిన్ను ఆవరించి ఉంది. కాబట్టి నీవు ఇక్కడ సత్వగుణం ఎప్పుడైతే ప్రభావితంగా ఉందో నీకు అటెన్షన్లో ఉంటావు. నేను చెప్పాలంటే దాన్ని అటెన్షన్లో ఉంటావు. కాబట్టి జాగ్రత్త,
దీంట్లో ఉంటావు కదా సావధాన అని చెప్తాం కదా, ఆ సావధానుడు అయి ఉంటావు కనుక తొందరగా ఆ విషయాన్ని గ్రహిస్తావు, ఆ పని చేయడానికి ఉద్యుక్తుడవుతావు. ఆ విధంగా నీలో ప్రకాశము, చైతన్యము, జ్ఞానము, చైతన్యంతో కూడిన జ్ఞానము ఈ రెండు సత్వగుణంలో ఉన్నప్పుడు మాత్రమే సాధ్యం. ఆ సమయంలో నీ యొక్క రజోగుణాన్ని తర్వాత తమో గుణాన్ని అది తొక్కివేస్తుంది. ఇందాక శ్లోకంలో చూసాం కదా నిన్న, ఒకటి పైకి వచ్చినప్పుడు మిగతా రెండింటి తొక్కేస్తుందని. ఇదిగో ఇప్పుడు సత్వగుణంలో ఉన్నప్పుడు నీవు రజోగుణం ఉరుకులాట సంగతి ఆలోచించవు. రెండోది బద్ధకం, పని చేయకుండా ఎగేద్దామనే ఆలోచన రాదు. శ్రద్ధతో ఎంతవరకు అయితే అంతవరకు, కాసేపు నీకు ఓపిక లేదు, కొద్దిసేపు అది ఊడుస్తున్నావు, ఏదో చేస్తున్నావు, అట్లా నీకు చేతనని శక్తి. అంటే నా శరీరాన్ని గురుసేవ కోసం వాడాలనేటువంటి ఒక సత్సంకల్పంతో నీవు నీ యొక్క శ్రమను చేయడం జరుగుతుంది. ఇది సత్వగుణంలో మాత్రమే లభ్యం అవుతుంది, మిగతా సమయాల్లో రాదు. ఓకే, సో ఈ విధంగా మనం చూడటం జరిగింది. ఇది జరిగితే ఏమిటి జరుగుతున్నాయి అంటే, న్యాయంగా ఎప్పుడైతే నీ యందు ఆ ప్రకాశము తర్వాత ఆ జ్ఞానము రెండు కలుగుతున్నాయో ప్రపంచ విషయాల పట్ల వైరాగ్యం వస్తుంది. సపోజ్ పరిగెత్తాలి, అది చేయాలి, ఇది చేయాలి అనుకున్నాను అనుకో, ఏదో ఇక్కడ ఆశ్రమంలో కాసేపు చేసేళ్ళవయ్యా అని చెప్తాం కదా మేము, లేకపోతే ఇంటికి ఏడు కాకుండా వెళ్ళిపోతానంటావు నువ్వు. కాదురా నాన్న, కాసేపు ఉండి ఆ సత్వగుణంలో ఉండి కాసేపు ఆశ్రమానికి సేవ చేసి వెళ్ళు, గురుదేవుల సేవ జరుగుతుంది, ఆ విధంగా చేయమని చెప్తాం. ఆ విధంగా ఏమవుతుంది, నీ యొక్క సత్వగుణం కొద్దిసేపు పొడిగించబడుతుంది కదా. సో ఆ విధంగా జరుగుతుందన్నమాట. సో ఈ విధంగా ఇట్లా జరిగితే ఏమవుతాయంటే, ఆ సత్వగుణంలో నువ్వు ఉన్నంతసేపు చింతాద్వేషాలు ఉండవు, రాగద్వేషాలు ఉండవు, తర్వాత దుఃఖ శోకములు ఉండవు, ఏడుపులు పెడబొబ్బలు ఉండవు, తర్వాత చింత భయాలు ఉండవు. అందువల్ల నువ్వు సమచిత్తంతో నువ్వు ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ప్రయత్నపూర్వకంగా సాధకులు అంటే భగవంతుని తెలుసుకుందాం అనేటువంటి వాళ్ళందరూ కూడా తమలో ఉన్నటువంటి రజోగుణాన్ని తమోగుణాన్ని ప్రయత్నపూర్వకంగా కిందకి నొక్కివేస్తూ సత్వగుణాన్ని పైకి తీసుకొస్తానికి ప్రయత్నం చేసేటట్లయితే కాలక్రమంలో ఈ సత్వగుణం కూడా దాటి నువ్వు శుద్ధ సాత్విక గుణానికి వెళ్ళినప్పుడు పరమాత్మతో సంయోగం నీకు కలుగుతుంది. అదే మోక్షానికి ద్వారం. ఏనాయనా? సో ఈ విధంగా మనకు చెప్పడం జరిగింది. ఇకపోతే నెక్స్ట్ శ్లోకానికి వెడదాం. 12వ శ్లోకంలోకి. ఇప్పుడు రజోగుణం యొక్క ఫలితం ఎట్లా ఉంటుంది, సత్వగుణం వాడు ఎట్లా ఉంటాడో చూసాం కదా. ఇప్పుడు రజోగుణం వాడి అధికంగా ఉన్నప్పుడు ఆ జీవుడు యొక్క ప్రవర్తన ఎట్లా ఉంటుందనేది ఇప్పుడు చూద్దాం. 12వ శ్లోకానికి టీకా తాత్పర్యం చూద్దాం. భరతర్షభ అన్న భరతకుల శ్రేష్ఠుడో ఓ అర్జున, రజసి రజోగుణము వివృద్ధే సతి వృద్ధి నొందినగుచుండగా, అది రజోగుణం పైకి లేస్తుండగా లోభ లోభత్వము. ఓకే, తర్వాత ప్రవృత్తి కార్యములందు ప్రవృత్తి అంటే పనులు చేయాలనేటువంటి ఆసక్తి. కర్మణం అనగా కామ్యము నిషిద్ధ కర్మల యొక్క ఆరంభ ప్రారంభించడం. అంటే ఉత్తిగా కర్మలు చేయడం అంటే అది మంచి కర్మ చేస్తే ప్రాప్తం లేదురా తండ్రి. ఆ కర్మ ఎప్పుడు సకామమైంది, తర్వాత నిషిద్ధ కర్మ, ఇవి చేయడం యందు ఆసక్తి పెరుగుతుంది రజోగుణం ఉన్నప్పుడు. అంటే చేస్తున్న పనిలో మంచి చెడులు తెలుసుకునే తారతమ్యం నీలో లోపించిపోతుంది. ఎంతసేపు పని చేయడము సంపాదించడం తప్పితే ఇది మంచిదా కాదా అనేటువంటి విచక్షణ జ్ఞానం పూర్తిగా లోపించిపోతుంది. సత్వగుణంలో ఉన్నవాడికి కర్తవ్యముల తేడా తెలుస్తుందని చెప్తున్నాం కదా, అందుకని వాడు తప్పు పని చేయడు. అర్థమైందా? సో ఆ విధంగా తర్వాత కర్మల యొక్క ఆరంభ ప్రారంభించడం, తర్వాత ఆశమహ శమము మనశ్శాంతి లేకుండా పోవడం, ఎప్పుడు చూసినా విపరీతమైనటువంటి మానసిక అశాంతి, అలజడి, ఒక్క క్షణం ఊరికే కూర్చోలేడు, ఏదో నడుస్తూ ఉంటుంది వాడి ఆలోచన మనసంతా కూడా. ఇంద్రియ నిగ్రహం లేకుండా పోవడం, తర్వాత స్పృహ అనగా ఆశ. అర్థమైందా? స్పృహ అంటే ఆశ, అంటే ప్రద్ది కావాలి. ఏతాని ఇటువంటి లక్షణములు జాయంతే పుట్టుచున్నవి అనగా ఎవరి యందు రజోగుణ ప్రభావం ఎక్కువగా ప్రకటితం అవుతోందో వాడిలో ఇటువంటి లక్షణాలన్నీ కలుగుతాయి సుమా అని చెప్తున్నాడు. ఏ విధంగా? రజోగుణము అభివృద్ధి నొందినప్పుడు మనుజుని యందు లోభత్వము, అవేమిటో చెప్తా, ఒక్కొక్క దాన్ని విడదీసి చెప్తాను. లోభత్వము,
తర్వాత కార్యములందు ప్రవృత్తి, పని చేయడంలోనే ఇప్పుడు ఎరా కాసేపు కూర్చోరా యోగానికి, ఉండను గురువుగారు వెళ్ళి అదే చూసొస్తాను, ఆ పని చూసొస్తానంట. అంటే అక్కడ కూర్చోవడం వాడికి ఇష్టం లేదు, మనసు ఖాళీగా ఉండదు, వెళ్ళిపోయి ఏదో సర్దేసి వచ్చేద్దామనే ఉద్దేశంలో ఉంటాడు. సో వాడు అవి ఎట్లాంటివి అయి ఉంటాయి ఆ పనులు? కామ్యకర్మలు, అంటే ఏదో ఒకటి ఫలితం పొందడానికి చేసే పనులు, తర్వాత చెయ్యకూడని పనులు, నిషిద్ధమైన పనులు. ఈ రెండింటి పట్ల ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. తర్వాత అటువంటి కర్మల్ని ప్రారంభించడము, తర్వాత మనశ్శాంతి లేకుండా ఉండడం. నీ మనసు ఎప్పుడు శాంతంగా ఉంటుంది అంటే నీవు పరమాత్మ వైపుగా లగ్నమై ఉన్నప్పుడు మనస్సు చంచలం లేకుండా ఉంటే మనసు శాంతిగా ఉంటుంది. ఇన్ని కార్యక్రమాలు నువ్వు పెట్టుకున్నప్పుడు మనసు చంచలం కాకుండా శాంతిగా ఎట్లా ఉంటుందండి? ఉండే అవకాశం లేదు. సో ఆ విధంగా తర్వాత ఆశ అనేది ఇక చేస్తున్న ప్రతి దాంట్లో నాకేంటి వస్తుంది, ఈ గురించిన ఆలోచనతో వీడు ఉండడం జరుగుతుంది. కాబట్టి ఇక ఏమి వీడు ఈ రజోగుణం వృద్ధి పొందినప్పుడు ఏం చేస్తూ ఉంటాడు? ఏవో పనులు కొన్ని కల్పించుకుని మేదేసుకుంటూ ఉంటాడు. అది చేయాలి, ఇది చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి, లేనిపోని కర్మలు ఊహించుకొని చేయడం. తర్వాత వ్యవహారాలు పైన వేసుకోవటం. తర్వాత తద్వారా వాడికి ఎప్పుడు శాంతి ఉండదు. తర్వాత ప్రవృత్తి యందు అనగా ఏదో పని చేయడం సకామమైంది, నిషిద్ధమైనటువంటిది, ఈ పనులు చేయడం అందే వాడికి ఆసక్తి ఉంటుంది, కానీ నివృత్తి మార్గంలో వాడికి ఆసక్తి ఉండదు. అనగా ఏం చేయకుండా మనం కాసేపు కూర్చుందాం, మనసుకి రెస్ట్ ఇద్దాం, ఇంద్రియాలకు రెస్ట్ ఇద్దాం, అవి చెప్పేవాడిని పట్టించుకోకుండా ఉందాం, కళ్ళు మూసుకొని ధ్యానంలో ఉందాం, ఇటువంటి విషయం పట్ల వాడికి ఆసక్తి ఉండదు. ఎప్పుడైపోతుందా గురుగారు అందరూ బయటికి రండి ఎప్పుడు పిలుస్తాడా, లేచి బయటకు వచ్చేద్దాం అనే ఆలోచనలో ఉంటుంది. సో మనకన్నా ఎక్కువగా టైం చూసుకుంటూ ఉంటాడు వాడు. సో ఈ విధంగా ఉంటుందన్నమాట. తర్వాత ఇక వాడు తినే ఆహారం కూడా రజోగుణ ప్రభావితమైనటువంటి ఆహారం తీసుకోవడం జరుగుతుంది. అవి ఏమిటో ఆ సాత్విక ఆహారం ఏమిటో అవన్నీ తర్వాత వస్తాయి, ఈ అధ్యాయంలోనే వస్తాయి. తర్వాత మనం చూద్దాం విడివిడిగా, నో ప్రాబ్లం. మనం తింటున్న ఆహారం ఎటువంటిదో, మన గుణాలు ఏ విధంగా మారుతున్నాయి ఈ ఆహారం వల్ల, ఆ వివరం అంతా కూడా వస్తుంది. వీటి ఆధారంగానే మేము వెళ్ళిన చోటల్లా వద్దు మాంసం అవి తినకంటారు అయ్యా, తమోగుణ ప్రధానమైనవి రజోగుణమైనటువంటివి తీసుకురావద్దు, అవి తింటే నీలో ఎప్పుడు ఆ గుణాలే ఉంటాయి, చేస్తున్న ప్రయత్నం అంతా వృధా అయిపోతుందని చెప్పడం జరుగుతోంది. ఓకే. తర్వాత వాడి పనులన్నీ కూడా రజోగుణ సంబంధమైనటువంటి పనులే వాడు చేస్తూ ఉంటాడు. తర్వాత వాడు ఒకేసారి కూర్చున్నాడంటే వాడి విషయంలో 100 విషయాలు నడుస్తూ ఉంటాయి. కాబట్టి మనస్సు శాంతంగా ఎట్లా ఉంటుంది? ఇక్కడి నుంచే ప్లానింగ్ జరిగిపోతూ ఉంటుంది. ఇది చేయాలి, దీని తర్వాత అది చేయాలి, దాని తర్వాత అది చేయాలి, దీని తర్వాత అది చేయాలి, ఇట్లా ఒక ప్లాన్ వేసేసుకుని రెడీగా కూర్చుంటాడు. ఒకదాని తర్వాత ఒకటి చేస్తూ పెడుతూ ఉంటాడు. ఎల్లప్పుడూ వాడు శాంతంగా ఉండే అవకాశం లేదు. తర్వాత ఇప్పుడు ఇందాక సత్వగుణంలో ఉన్నవాడికి ఉదాహరణ కింద మనం ఏం చేసాము? మామిడి పండుని తీసుకున్నాం. అది పూర్తిగా పక్వమైంది కాబట్టి ఎక్కడి నుంచి తిన్నా కూడా ఒకే రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఈ రజోగుణం వాడిని మనం ఉదాహరణ తీసుకోవాలంటే పుల్లటి మామిడికాయని తింటే ఎట్లా ఉంటుందో అట్లా. అర్థమైందండి? పుల్లటి మామిడికాయ ఇష్టపడేవాళ్ళు కూడా ఉంటారు, లేరని అనుకోకు. ఆ మరీ పులుపుదనం తట్టుకోలేకపోతే ఏం చేస్తారంటే కాస్త ఉప్పు కారం అద్దుకుని కూడా తింటారు, అంటే ఇంకాస్త పెరగడానికి ఆ గుణం. సో పుల్లటి మామిడికాయ, ఇందాకేమో మామిడి పండు చూసాం, ఇక్కడేమో పచ్చి పుల్లటి మామిడికాయ చూసాం. తర్వాత సత్వగుణ ప్రధానుల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన వాడు, ఒకే తండ్రికి జన్మించినటువంటి వాడు, ముగ్గురైనటువంటి విభీషణుని సత్వగుణానికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇక రజోగుణానికి ఉదాహరణగా చెప్పుకోవాలనేటట్లయితే రావణాసురుడు. ఎన్నున్నా చాలదు, 300 మంది అమ్మాయిల్ని వాడు చెరబట్టి అక్కడ బంధించి పెట్టాడు. ఇంకా చాలేదని సీతమ్మవారిని ఎత్తుకొచ్చాడు. అర్థమైందా? కాబట్టి వాడు ఒకదాంతో ఎక్కడ ఆగే అవకాశం లేదు. ఏదోటి కొత్తది దరిద్ర పని చేస్తూ ఉండాలి, చేస్తే కానీ వాడు కాళ్ళు చేయి ఊరుకోదు. సో ఆ విధంగా చేస్తుంటాడు. తర్వాత పక్వం కాని పుల్లగా ఉన్న మామిడి పండు తినేవాడు, ఇష్టపడేవాడు ఎవరైతే ఉంటాడో వాడికి. తర్వాత ఈ గుణానికి ఉదాహరణగా దృష్టాంతంగా రావణాసురుణ్ణి చెప్పుకోవడం జరుగుతుందని చెప్తున్నాడు. తర్వాత ఇక మరి ఏమండి, రజోగుణంలో ఇన్ని ఆలోచనలు ఇన్ని వ్యవహారాలు చేస్తున్నాడు కదా, కాబట్టి వాడికి శాంతి ఉండదని, మనశ్శాంతి ఉండదని చెప్తున్నారు కదా, మరి ఏం చేయాలండి అని అంటే ఒక విషయం మనందరం గుర్తుపెట్టుకోవాలి.
అసలు ఏ పని చేయకుండా ఎల్లప్పుడూ తిని తొంగునే తమోగుణం వాడికన్నా పని చేసేవాడు బెటర్ కదా, ఏమండి? అయితే ఆ పనిని విపరీతంగా చేసి చెడగొట్టుకుంటున్నాడు వాడు. రజోగుణాన్ని తప్పని ఎవరు చెప్పరు. ఎందుకంటే అసలు మానవ జన్మకు వచ్చే వాళ్ళందరూ కూడా రజోగుణ ప్రధానులై ఉంటారు. ఇంకది బండ గుర్తు. అర్థమైందా? సత్వగుణ ప్రధానులందరూ దేవతా స్వరూపాలకు వెళ్ళటానికి అవకాశం ఉండి ఆ అధికారం కలిగిన వాళ్ళు అయి ఉంటారు. రాక్షస ప్రవృత్తిలోకి జంతు జన్మలోకి వెళ్ళిపోయేవాళ్ళు తమోగుణ ప్రధానులై ఉంటారు. మానవ జన్మకే వచ్చారు, కానీ వాడు నెక్స్ట్ జన్మ పశుపక్షాదుల్లోకి వెళ్ళిపోతాడు. ఎందుకని? ఈ జన్మకి పేరుకి మానవ జన్మ వచ్చిన వాడి గుణాలు ఎక్కడా కూడా జ్ఞానపూరితంగాను తర్వాత ప్రకాశ సహాయంగాను జరిగేవి కాదు. వాడి యందు పొడిచి చూద్దామన్నా అవి కనపడవు. వాడికి తోచింది వాడు చేస్తూ ఉంటాడు. అసలు ఏ పని చెయ్యడు. చెయ్యమన్నా పెట్టింది మర్చిపోతూ ఉంటాడు. ఎవరైనా గుర్తు చేసేవాడు కోపం వస్తూ ఉంటాడు. తినకూడని వస్తువులు తింటూ ఉంటాడు. ఈ విధంగా తనలో ఉన్నటువంటి తమో గుణాన్ని వాడు వృద్ధి చేస్తాడు. అదేమిటో తర్వాత చూద్దాం. కానీ ఇక్కడ ఏం చేయాలయ్యా? రజోగుణం, తమోగుణం కన్నా రజోగుణం బెటర్ అనుకున్నాం కదా. అయితే ఇందులో ఎక్కువగా పని చేయడం వల్ల మనం రజోగుణాన్ని దుర్వినియోగం చేస్తున్నాం. అక్కడ నువ్వు చేయవలసిన పని ఏంటంటే రజోగుణ సంబంధమైనటువంటి పనులను చేయడానికి కొద్దిగా తగ్గించుకుని కొంత సమయాన్ని ఉదయం పూట మనం యోగం చేయడానికి కూర్చున్నప్పుడు ఎంత ప్రశాంతంగా ఉన్నావో అట్లా మెలకు సమయంలో కూడా నువ్వు ఉండడానికి ప్రయత్నం చేస్తే రజోగుణం యొక్క ఉరుకులాట నీకు తగ్గుతుంది. ఆ విధంగా రజోగుణం యొక్క ప్రభావాన్ని నువ్వు తగ్గించుకుంటే ఎక్కువసేపు సత్వగుణంలో ఉండే ప్రయత్నం జరుగుతుంది. తద్వారా నీవు నీ యొక్క మనసుని ఎల్లప్పుడూ శాంతంగా ఉంచుకొని నీవు సాత్విక నుంచి శుద్ధ సాత్వికంలోకి వెళ్ళేటువంటి ప్రయత్నానికి కావలసినటువంటి బాట పునాది నువ్వు చేసుకోవడానికి వీలవుతుంది. కాబట్టి రజోగుణం తీసేయమని ఎవరు చెప్పలేరు, అది తీయడం కుదరదు. దాన్నెల్లా అదుపాగ్యంలో పెట్టుకోవడం ఒకటే మనం చేయవలసినటువంటి పని. ఓకే, సో ఈ విధంగా చెప్పడం జరిగింది. ఇప్పుడు దీనిలో వచ్చేటువంటి వ్యవహారాలు ఏమిటో మనం చూద్దాం. ఇక్కడ లోభము 4 మాటలు చెప్పుకున్నాం కదా. ఏమిటి? లోభము, ప్రవృత్తి, సకామ కర్మాచరణము, అశాంతి, విషయభోగములందు లాలస, ఇవి 4-5 మాటలు చెప్పాం కదా. వాటి యొక్క అసలు అర్థం ఏమిటో మనం ప్రయత్నం చేద్దాం తెలుసుకోవడానికి. లోభము, వీటి యొక్క లోభం అంటే ధన లాలసను, ధన దాహమును లోభము అందరు. ధన దాహం అంటే అదే మన శంకరాచార్యులు వారు చెప్పినట్టుగా అదేమిటి? ధనాగమ తృష్ణ. మూఢజనాహి ధనాగమ తృష్ణ అంటే వాడికి ఎంత వచ్చినా సరిపోదు, ఇంకా ధనం కోసమే దాహాలను తీరకుండా ఉండిపోతాడు. అటువంటి వాడు. సో ఇక్కడ లోభం అంటారు దీన్ని. తర్వాత ఆ కారణం చేత వాడికి ఎంత ధన ఆశ ఉంటుంది కనుక ఎంత సంపాదించినా వాడికి సంతృప్తి ఉండదు. ఇప్పుడు మనందరికీ ప్రపంచంలో చూసే వాళ్ళందరికీ కూడా 100% ఇదే కదా, ఏమండి? ఆలోచించు. తర్వాత రెండోది, ఇది ఒక పాయింట్, ఎంత వచ్చినా సరిపోదు. తర్వాత ఒకసారి నీ చేతికి వచ్చిన తర్వాత ప్రాణం పోయిందన్న జేబులోంచి రూపాయి తీయవు. ధన వ్యయమునకు సముచితమైనటువంటి అవసరం ఏర్పడినను దానిని వినియోగింపడు ఆ డబ్బుని. ఇప్పుడు ఆ జేబులో ఉంది, అర్జెంటుగా యాక్సిడెంట్ అయింది, హాస్పిటల్ తీసుకెళ్ళాలి, ట్యాక్సీ కావాలి, అది అంబులెన్స్ పిలవాలి, 1000 రూపాయలు కావాలి. 108కి ఫోన్ చేయండి రా, వాడు వచ్చిన తర్వాత పెడదాం. అంతేగాని 1000 రూపాయలు పెట్టి పైన ట్యాక్సీ ఏదో వేసుకుని పెడదామని మాత్రం ధైర్యించాడు. ఎందుకంటే ఈ డబ్బు కన్నా ప్రాణం ఎదవది విలువైంది కాదు. అర్థమైందా? అనవసరంగా 1000 రూపాయలు దండ పెడడం దేనిగా? 108 పిలిస్తే ఫ్రీగా వస్తారు. సో దానికోసం ఆగుదాం అనుకుంటాడు. అంటే మరి మనకు అర్థం అయ్యే భాషలో చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అర్థమైందా? అవసరం పడినా కూడా డబ్బు తీయడానికి చస్తే ముందుకు రాడు వాడు. తర్వాత ధనార్జన విషయంలో
కర్తవ్య వివేచన కూడా కోల్పోతాడు. అంటే ఈ విధంగా మనం సంపాదించవచ్చు, ఈ విధంగా సంపాదించకూడదు అనేటువంటి జ్ఞానం మనకు తెలుసు కదా. తప్పు చేస్తున్నామో రైట్ చేస్తున్నాం అది కూడా పాటించాడు వాడు. డబ్బే ముఖ్యం. ఏ దోవలో వస్తే జేబులు కొడటం ద్వారా సంపాదిస్తున్నామా, దొంగతనం చేయడం ద్వారా వస్తున్నాం, మనకు అనవసరం, మనకు డబ్బులు కావాలి. తండ్రిని చంపేసైనా సరే డబ్బు తీర్చుకో, కన్న తండ్రి చంపేసైనా సరే డబ్బు తీసేసుకోవాలి, ఆస్తి. సో ఆ విధమైనటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోతుంటాడు. తర్వాత ఇక పక్కవాడు మంచిగా ఉన్నాడు అనుకో, రాజుగాడు మంచిగా ఉన్నాడు అనుకో, వాడు సత్వగుణంలో గురువుగారు ఎందుకు వచ్చింది అంత ఉరుకులాట వద్దంటున్నాడు అది నాకు ఏడ్చావులేరా ఎదవా. గురువుగారు ఏదో చెప్తూ ఉంటాడు, అన్నీ పట్టించుకుంటామేంటి, మన పని మనం చేద్దాం పట్టు అని వాణ్ణి కూడా నీ దోవలోకి లాగు. అంటే తా జడ్డ కోతి వనం వల్ల జరిచిందని మనం చెడిపోయింది కాకుండా పక్కవాడిని కూడా చెడగొట్టడానికి మంచి గుణంలో ఉన్నవాడు కూడా లాక్కొచ్చి ఈ వ్యాపారంలోకి దించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అంటే లోభము అనే మాటకి ఇన్ని అర్థాలు వస్తాయి. అర్థమైంది నాన్న. తర్వాత వివిధములైన కర్మలను చేయుటకు మనస్సు సంకల్పించడాన్ని ప్రవృత్తి అంటారు. ప్రవృత్తి మార్గంలో అంటే నివృత్తి మార్గంలో ఎంతసేపు కర్మల నుంచి దూరం అవడానికి ప్రయత్నం చేస్తాడు. అది నిర్గుణోపాసన చేసేవాడిలో ఉండవలసినటువంటి మొదటి లక్షణం. ప్రాపంచికమైన కర్మల యందు వాడికి ఎక్కువ ఆసక్తి ఉండకూడదు. ఎంతవరకు అవసరమో అంతవరకే. అన్నం తినాలి, అన్నం వండుకుంటాడు, తింటాడు, వెళ్తాడు. అంతేగాని 50 బస్తాలు తెచ్చి వెనకేసుకుందాం, ఓ 10 లక్షలు క్యాష్ లోపల పెడదాం అని చెప్పే ఆలోచన వాడికి ఉండదు. అర్థమైందా. తర్వాత ఇక్కడ వీడి ఏమిటాయా అంటే ఇప్పుడు ప్రవృత్తి అనగానే ఎన్ని రకాల పనులన్నా చెయ్యి, ఆదాయం సంపాదించాలి. తర్వాత ప్రవృత్తి. తర్వాత ఆ కర్మలను సకామ భావంతో చేయడం కర్మారంభం. అంటే కర్మలు చేయాలని, ఈ వివిధమైన కర్మలు చేయాలనుకోవటం ప్రవృత్తి, అది నీ నైజం అయిందా. దానిలోంచి ఫలితం కోసం చేసే పనులు కర్మారంభం. అంటే ఇక దాంట్లో లాభం రాంది నువ్వు ఆ పని చేయవు, నాకేంటి అనేటువంటి దృష్టితో చేసి పెడుతూ వెళుతావు. తర్వాత ఇక మనస్సు యొక్క చాంచల్యం, చంచలత్వం ఏదో ఉందో అదే అశాంతికి మూల కారణం. ఎందుకు మనందరికీ రాత్రిపూట పడుకున్న తర్వాత నిద్రపడ్డ చాలామందికి మనస్సు విపరీతమైనటువంటి చంచలత్వంతో ఉంటుంది. ఎందుకని ఉన్నది పోతుందో, లేనిది ఇంకా పెరగలేదనో ఏదో విధమైన బాధ, చెప్పలేని టెన్షన్. దాంతో అన్నీ సుష్టుగా భోంచేసినా నిద్రపట్టదు. ఒక స్టేజ్లో ఏమవుతుంది, అన్నీ ఇంటి నిండా ఉంటాయి, తినడానికి నీకు యోగ్యత ఉండదు. 2 పులకాలు తిని పడుకోమని చెప్తాడు డాక్టర్. అన్నీ ఉన్నాయి, కూరలు పళ్ళు అన్నీ ఉన్నాయి ఇంట్లో, ఇంటి నిండా ఉన్నాయి, టేబుల్ నిండా పెట్టుకున్నారు, కానీ తినడానికి యోగ్యత లేదు. వద్దు గురువుగారు, నాకు డయాబెటీస్. అర్థమవుతుందా. సో ఈ విధంగా అయిపోతుంది. తర్వాత మానశ్చాంచల్యమే అశాంతి. తర్వాత ఏదో ఒక విధంగా సంసారిక పదార్థాలను తనకు ఆవశ్యకమని భావించడం స్పృహ అంటారు. అంటే ఇప్పుడు ఏదో వస్తువు కనపడింది అనుకోండి, ఇప్పుడు ఆ దిక్కుమాల రూమ్ ఒకటి పెట్టుకున్నాము, ఆ రూములోకి ఒకదాని తర్వాత ఒకటి జరుగుతున్నాం, ఇవన్నీ అవసరం అనిపిస్తుంది. తెల్లారులేస్తే ఉంటామో పోతామో తెలియదు, అయినా సరే అన్నీ చేరుస్తున్నాం అక్కడికి. ఇక్కడ ఏమీ లేనప్పుడు హాయిగానే ఉన్నావు కదా, కానీ అక్కడికంటూ వేరే వెళ్ళేటప్పటికి మళ్ళీ ఒక ఏర్పాటు దానికి ప్రత్యేకంగా చేస్తున్నారు. ఇది ఏమంటారు దీన్ని, అన్నీ అవసరం అనిపిస్తుంది నీకు ఎప్పుడు రజోగుణంలో ఉన్నప్పుడు. అర్థమైందా. అది ఓకే రైట్. తర్వాత ఇక ఇది ఈ రజోగుణం వృద్ధి చెంది ఏమవుతుందంటే ఈ అంతఃకరణలో సత్వగుణ సంబంధమైనటువంటి ఆలోచనలు ఏవీ రావు, ఎల్లప్పుడూ వివేక శక్తి నువ్వు కోల్పోతావు. తర్వాత శాంతి అనేది నీకు దరిదాపుల్లో ఉండదు, కాబట్టి అది ఆ విధంగా సత్వగుణం నీకు దూరం అయిపోతుంది. తర్వాత నిద్ర, ఆలస్యము, తర్వాత ప్రమోదము, ఇటువంటివి కూడా ఇవి నీకు దూరంగా ఉంటాయి. ఎందుకని, నీకు 24 గంటలు సంపాదించాలనే ఆసక్తిలో ఉంటావు కనుక నిద్ర పట్టదు. ఏంటి, శాంతంగా ఉండలేవు, నిద్ర పట్టదు. శాంతంగా ఉన్నవాడేమో సత్వగుణం వాడు, ఎప్పుడు నిద్రపోయాడు తమో గుణవాడు. ఈ రెండు నీ దరిదాపులకు లేవు. అందువలన నువ్వు రాత్రి నిద్రపోవాల్సిన సమయంలో పడుకున్నా కూడా నీకు నిద్ర పట్టదు. ఎందుకని, లోపల రజోగుణం తంతా ఉంటుంది, దానివల్ల నిద్ర కూడా రాదు. సో ఈ విధమైనటువంటి గుణాలతో బాధపడుతూ ఉంటారు వాళ్ళు అని చెప్పాడు. తర్వాత
కొత్త కొత్త పనులు చేయడానికి వివిధ కొత్తమైన ఆలోచనలు వస్తూ ఉంటాయి వీడికి. దీనిలోంచి దానిలోంచి దీనిలోకి వేసి కొత్త రకాలను చేస్తూ మళ్ళీ సరిచి ఇక దానికి తగినటువంటి క్రియలు కూడా చేస్తూ ఉంటాడు. సో ఈ విధంగా మొదలైనటువంటి లోభము, తర్వాత అశాంతి, ప్రవృత్తి, కర్మారంభము, స్పృహ, ఇవన్నీ కూడా వీటి యొక్క మన సంపుటీకరణ జరిగినప్పుడు అశాంతి ఎంత ఉంటుందనంటే మాటల్లో చెప్పలేనంత అశాంతి ఆ మానవుడికి ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం మానవ జన్మలో ఉన్నటువంటి మనుషులందరికీ కూడా ఈ రజోగుణం యొక్క ప్రభావము 100కి 99.9% అందరినీ ఆవరించి ఉన్నది. ఇందులో అబద్ధం లేదు, ఏమి కాస్త మాట కూడా తగ్గించే పని లేదు. సో అందువలన ఎందుకు మానవులందరూ అశాంతిగా ఉంటున్నారు? అనారోగ్యం ఏమిటి, బీపీలు ఏమిటి, టెన్షన్ ఏమిటి, గోళీలు వేసుకోవడం ఏమిటి, ఎందుకు వస్తుంది? వీడికి చెప్పలేని అశాంతి ఏమిటి? తనకున్న దాని మీద సంతృప్తి లేదు, లేని దానికోసం వెంపర్లాట. ఈ అశాంతిలోనే మానవులందరూ టెన్షన్ పట్టడం జరుగుతుంది. ఇది కాస్త తగ్గించుకుంటే ఏమిటి? దీనికి ఉదాహరణగా ఎట్లా చెప్పాలంటే పెసిమిజం, ఆప్టిమిజం అనే 2 రకాలుగా చెప్పడం జరుగుతుంది. పెసిమిజం అంటే నిరాశావాదం. సపోజ్ ఒక గ్లాసులో సగం నీళ్ళు ఉన్నాయనుకో, నిరాశావాది ఎప్పుడును అయ్యో ఈ గ్లాసులో సగమే నీళ్ళున్నాయి, ఇంత ప్రయత్నం చేసినా నేను 10 కోట్లు అంటే 2 కోట్లే అయిందే అని ఏడుస్తూ ఉంటాడు పెసిమిస్ట్, నిరాశావాది. అదే ఆశావాది ఉన్నాడు అనుకో, మనుషుల్లో ఆశావాదులు కూడా ఉన్నారు కదా, వాడేమనుకుంటాండే ఓకే గ్లాసు నిండలేదు, సగం అయితే నిండింది కదా, మిగతా సగం నెమ్మదిగా నిండుతుంది, తొందర ఉంది, మనం వర్రీ అయిపోవాల్సిన అవసరం లేదు, హాయిగా ఉందాం, 10 కోట్లు సంపాదిద్దాం అనుకున్నాం, 2 అయినాయి కదా, నెమ్మదిగా అవుతుంది, పర్వాలేదు, మనం ధైర్యంగా ఉందాం అనేటువంటి ఆలోచనలో ఉంటాడు. తేడా ఇద్దరిలో ఒకే మనిషి, ఇద్దరిలోనే ఎటువంటి తేడాలు ఉన్నాయో ఆలోచించండి. ఒకే విషయం, గ్లాసులో సగానికే నీళ్లున్నాయి. అంటే మానవుడి యొక్క యాటిట్యూడ్ అంటాం, మానసిక పరిస్థితి. నిరాశావాదం ఒకటిది, ఆశావాదం ఒకటిది. కాబట్టి ఇప్పుడు భగవంతుడు ఏం చెప్తున్నాడంటే ఆశావాదంతో ఉండు, నువ్వు నేను చెయ్యగలను, నా వలన జరగని పని లేదు, నాకు అన్ని శక్తులు ఉన్నాయి, నేను పరమాత్మ స్వరూపాన్ని, నాతో నేను సంకల్పించింది అవ్వాల్సిందే, అవుతుంది అనే ధైర్యంగా నిబ్బరంగా ఉండు. ఎందుకు హాయిగా ఉండలేవు? ఏమిటా తొందర? తెల్లారు రావంగానే పరిగెత్తడం దేనికి? అక్కడికి వస్తుంది. ఏవి ఎక్కడికి పారిపోతున్నాయో చెప్పు, నాకు తెలియకడుగుతా. ఊరు అక్కడే ఉంది, పెళ్ళాం అక్కడే ఉంది, ఇల్లు అక్కడే ఉంది, దేనికి పరిగెడుతున్నావు నువ్వు? అందరి సంగతి. సో ఈ విధంగా అది ఈ రజోగుణం మనందరినీ కట్టిపడేస్తోంది. ఇక మూడవది తమోగుణం అభివృద్ధి చెందినప్పుడు జీవుడు యొక్క ప్రవర్తన ఎట్లా ఉంటుందనేది చూడడానికి ప్రయత్నం చేద్దాం. 13వ శ్లోకానికి ముందు టీకా తాత్పర్యం చూద్దాం. కురునందన, కురువంశీయుడవు ఓ అర్జున, తమసి అనగా తమోగుణము వివృద్ధే సతి అభివృద్ధి నందినదగుచుండగా అప్రకాశ అనగా అవివేకము, బుద్ధిమాంద్యము. అంటే వివేకం అంటే అర్థం ఏమిటండి? ఒక పని చేస్తున్నది మంచిదా చెడ్డదా, చెయ్యదగిందా చెయ్యలేనిదా, చెయ్యకూడనిదా అనేటువంటి తార్కిక జ్ఞానం, తర్కం, అర్థమైందా? తారతమ్యాలు తెలుసుకునే లక్షణం అది లోపిస్తుంది వీడిలో, అర్థమైందా? తర్వాత అప్రవృత్తిచ అంటే ప్రవృత్తి అంటే పని కోసం పరిగెత్తేవాడు, ఇందాక చూసాం కదా, కల్పించుకుని పనులు చేసేవాడు ప్రవృత్తిలో ఉండేటువంటి. వీడు అప్రవృత్తిచ అనగా అసలు వీడికి ఏ ప్రవృత్తి ఉండదు, ఏ పని చేయడానికి వాడికి ఇష్టం ఉండదు. ఎవరన్నా ఫ్రీగా ఇంత పెడితే తిని పక్కనే మళ్ళీ కంచం చేయగడుక్కుని లేవడానికి కూడా వాడు ఓపిక ఉండదు, ఆ పక్కనే ఒరిగిపోయి నిద్రపోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. తర్వాత బద్ధకం, తర్వాత ప్రమాద అనగా అజాగ్రత్త, చెప్తుంది వినరు, పరాకు, తర్వాత పొరపాటు, చెప్తాను కదా, సగం చేస్తాడు, దాకా పెడతాడు, వెళ్ళిపోతాడు. ఎందుకంటే వాడికి 2వ ఆలోచన వస్తుంది, దీన్ని వదిలేస్తాడు. ఈ పని పూర్తయ్యే వరకు జాగ్రత్త దీని మీదే ఉండాలనే స్పృహ వాడికి ఉండదు, ఎందుకని వాడికి ఇంకో ఆలోచన వస్తుంది, దాని వెనకాల వెళ్ళిపోతాడు. తర్వాత మోహ ఏవచ అజ్ఞానము అనగా మూఢత్వము లేక విపరీత జ్ఞానం. ఇప్పుడు ఎక్కువగా మానవుల్లో మనం చూసేది విపరీత జ్ఞానం, మూఢత్వం తక్కువ. మూఢత్వం అంటే తెలియంతనం, ఇప్పుడు తెలియంతనం ఎవరి దగ్గర లేదు, విపరీత జ్ఞానం ఎక్కువగా ఉంది.
అనగా నువ్వు చెప్పగానే గురువుగారు ఏదైనా ప్రశ్న వేసాడు అనుకో, వాడికి ఎదురు ప్రశ్న వేయడం అనమాట. నాకు ఇది తెలుసు తెలియదని చెప్పడం. గది ఎట్లా అవుతుంది గురువుగారు, గది అంతే కదా అని ఎదురు సమాధానం వేయడం అనమాట. ఇది విపరీత జ్ఞానంలోంచి వస్తుంది. ఈ కలియుగంలో మానవులందరి దగ్గర వెంపర్లాటతో పాటు ఉండే ఇంకొక లక్షణం తమో గుణానికి సంబంధించింది విపరీత జ్ఞానం. ప్రతిదానికి వక్రమైన భాష్యం చెప్పే లక్షణాన్ని విపరీత జ్ఞానం అంటారు. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడటం చేత కాదు. ఒక రంగు వేసి వక్రంగా మాట్లాడటం బాగా అలవాటు అవుతుంది. సో ఇది తర్వాత ఏతాని అను ఇవి జాయంతే కలుగుతున్నవి. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడు, తమో గుణం అభివృద్ధి చెందుతోందని అనడానికి గుర్తు, ఆ మనుషుడిని మనం గుర్తుపట్టాలంటే వాడి దగ్గర ఏముంటాయంటే మొట్టమొదట అవివేకం, అంటే పని చెయ్యాలా అక్కర్లేదా, ఇది మంచిదా చెడ్డదా అనే జ్ఞానం అసలు వాడి దగ్గర ఉండదు. ఎందుకని వాడికి తొయ్యదు, ఇంకోటి చెప్తే వినడు. రెండే లక్షణాలు. వాడికి ఇది మంచిదని తెలియదు, నువ్వు వెళ్ళి ఒరే అది కాదురా ఇదని చెప్పాను, నువ్వా నాకు చెప్పేది, నేను ఎవరు అనుకున్నావు జాగ్రత్త అంటాడు. సో ఈ విధమైనటువంటి బుద్ధిమాంద్యం. తర్వాత సోమరితనం. గురుగారు రేపు చేసుకుందాం, ఇవాళకి పక్కన పెట్టండి, వెంటనే సలహా వస్తుంది, లేకపోతే మధ్య నుంచి చేస్తాను. తర్వాత అజాగ్రత్త. పని చేసేప్పుడు జాగ్రత్తగా ఉండాలి కదా నాన్న. అజాగ్రత్తగా ఉన్నప్పుడు ఏం జరుగుతాయి, వస్తువు చేతి నుంచి కింద జారి పడిపోవడమో, పగిలిపోవటమో, విరిగిపోవటమో ఏదో ఒకటి జరుగుతుంటుంది, శ్రద్ధ అనేది అక్కడ లోపిస్తే కదా. సో ఆ విధంగా ఉంటుంది. తర్వాత అజ్ఞానం, మూఢత్వం లేక విపరీత జ్ఞానం. జ్ఞానం అనేది కోసి చూసినా ఉండదు, కానీ ఎదురు ఆర్గ్యుమెంటు తయారవుతాడు. సో ఈ విధంగా ఉంటాడు. ఇవి కలుగుతూ ఉంటాయి అని చెప్పినప్పుడు ఈ స్థితికి ఉదాహరణగా చెప్పుకోవాలంటే మనం ముగ్గురు అన్నదమ్ములను చూస్తున్నాం కదా. సత్వగుణానికి విభీషణుణ్ణి, రజోగుణానికి రావణాసురుణ్ణి, తమో గుణానికి కుంభకర్ణుణ్ణి చూడాలి. ఎందుకని వాడు 6 నెలలు తినడము, 6 నెలలు పడుకోవడం, ఈ రెండు ఇక్కడే కదా కావాల్సింది, నిద్ర, సోమరితనము, అలసత్వం. సో ఈ విధంగా ఎల్లప్పుడూ దాంతోనే జీవితాన్ని గడిపేసుకుంటూ వెళ్ళిపోవడం. తర్వాత ఇంకా ఇప్పుడు పళ్ళు చెప్తున్నాం కదా. సత్వగుణంలో ఉన్నవాడి మామిడి పండు అన్నాం, రజోగుణంలో వచ్చిన వాడికి పులుపు కాయ అన్నాం, ఈ తమోగుణంలో ఉన్నవాడికి అదేమిటి వగరదనంతో ఉండేటువంటి పిందె. మామిడిదే, మామిడి పండే తీసుకున్నాం. చిన్న పిందె తిన్నప్పుడే ఒకరుగా ఉంటుంది, ఇంత పిందె. అర్థమైందా? సో ఇప్పుడు ఓకే, ఈ 3 రకాలు మాట్లాడుకున్నాం కదా. మరి ఇప్పుడు మనం ఎట్లా అండి, ఏం చేయాలండి మనం అని అనేటట్లయితే, మొట్టమొదట మామిడి చెట్టుకి పిందె కాసింది, పువ్వు పూసిన తర్వాత పిందె అయింది. ఆ పిందెను కొరుకు తిన్నాం అనుకుంటే అది ఒకరుగా ఉంటుంది. కొద్దిసేపు నీళ్లు పోసి పెంచిన తర్వాత అది కాయగా మారిన తర్వాత తింటే పుల్లగా ఉంటుంది, కొంతవరకు భరించవచ్చు, కొద్దిగా ఇష్టం కలుగుతుంది. దాన్ని ఒకరుగా ఉండగా నీకు ఇష్టం అనిపించదు, ఉమ్మేస్తావు దాన్ని. తర్వాత పూర్తిగా పండే వరకు ఆగేవనుకో, అప్పుడేమవుతుంది, అది ఎక్కడి నుంచి తిన్నా తీయగానే ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ చెట్టుకి పిందె వేసిన కాడి నుంచి పండయ్యే వరకు నువ్వు చేయవలసిన పని ఏమిటి? మామూలుగా మామిడి చెట్టుకి రెగ్యులర్గా విడిచిపెట్టకుండా నీళ్లు పోయాలి కదా. అట్లాగే నీ మనసు అనేటువంటి మామిడి చెట్టుకి రోజు యోగం అనేటువంటి నీరు పోయడం మొదలెడితే కొంతకాలానికి ఒకరుగా ఉన్న పిందెలు ఏర్పడి అవి కాలక్రమంలో నువ్వు సాధన కొనసాగిస్తూ వచ్చి నీళ్లు పోయటం ఇంకా చేస్తూ ఉంటే అది పుల్లటి కాయగా మారి తర్వాత పండుగ అయిపోయి తర్వాత చెట్టు నుంచి ఏలాడి కింద పడిపోతుంది, రాలిపోతుంది. అది నీకు ముక్తి అవస్థ, జీవన్ముక్తి. సో ఈ స్థితికి వెళ్ళాలి మానవుడు. ఉదాహరణ అర్థమైంది అనుకుంటాను. కాబట్టి ఈ 3 గుణాలు లేవని అంటాను వీళ్ళే. 3 గుణాలు అవసరమే. ఎందుకని 3 గుణాలు లేకపోతే మామిడి చెట్టుకు పిందే రాదు, పూత పొయ్యదు, పింద వేయదు. పింద వేసినప్పుడు మొట్టమొదటిలో కసిరికాయ చేదుగా వగరుగా ఉంటుంది. ఆ స్థితిలో నువ్వు అలా ఉంటే ఇప్పుడు ఆ ఒకరు కాయలాగానే ఉండిపోతావు ఆ గుణంలో ఉంటే. అలా కాకుండా కొద్దిగా దాన్ని తగ్గించి నెమ్మదిగా సాధన చేస్తూ పైకి తీసుకొస్తే నువ్వు పుల్లటి కాయ కింద మారుతావు.
ఊరగాయ వేసుకోవడానికి తొక్కేసుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది. దానివల్ల ఫలితం ఉంది కదా, దాన్ని ఏం చేయలేం. ఏమండి, అయిపోయిన తర్వాత లేదు దాన్ని కూడా ఇంకా ఉంచావు, సాధన ఇంకా కొనసాగించావు, ఇది చాలదు నాకు, పండు పచ్చికాయ కాదు పండు అవ్వాలని అనుకున్నావు, యోగ సాధన కొనసాగించావు, నీరు పోస్తున్నావు, యోగం అనే నీరు రోజు పోస్తున్నావు, అప్పుడు ఏమైంది, అది చెట్టుకే పండుగ తయారైంది. అటువంటి పండును కోసుకు తింటివా, తీయగా ఉంటుంది ఎక్కడి నుంచి తిన్నా కూడా. లేదు దాన్ని పూర్తిగా అట్లాగే వదిలేసావు, పండిన తర్వాత కొంతకాలానికి భూమి ఆకర్షణ శక్తితో రాలి కింద పడిపోతుంది. ఆ విధంగా నీ యొక్క జన్మ పరమాత్మని చేరిపోతుంది. అదే విధంగా నేలను చేరుతోందో పండు, ఆ విధంగా నీవు పరమాత్మని చేరతావు. ఇది చేసుకోవడానికి ప్రయత్నం చేయమంటమే ఈ 3 గుణాల యొక్క ప్రభావాన్ని తగ్గించుకోవడానికి చేసే ప్రయత్నంగా చెప్పబడుతోంది. ఇక్కడితో ఈరోజు క్లాస్ అయిపోయింది. ఏతత్సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం తత్సత్. ఓం తత్సదితి. శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే గుణత్రయ విభాగ యోగో నామ చతుర్దశోऽధ్యాయः. ఓం శాంతి శాంతి శాంతి. లోకా సమస్తా సుఖినో భవంతు. ఏతత్సర్వం బ్రహ్మార్పణమస్తు. ఓం తత్సత్.